ఈరోజు మేము దుబాయ్లో డ్రాగన్ మార్ట్కి వచ్చినాము. డ్రాగన్ మార్ట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం ఈరోజు. మరి ఎంట్రన్స్ ఇలా చూస్తాను, మనకి ఇలా ఉంటుంది ఎంట్రన్స్. రాగానే మా పాప ఒక బట్టల షాప్ కనిపించి పక్కన బట్టల షాప్లో దూరింది. బట్టల షాప్లో దూరి బట్టలన్నీ ఎత్తేస్తా ఉంది. ఇప్పుడు ఏం కావాలి నీకు? తీసుకో. అది కావాలనా? బాగుండదు అది. అమ్మా మమ్మీకి చెప్పి, మమ్మీ చెప్పి, అమ్మకి చెప్పి, అమ్మకి చెప్పి. ఇక్కడ ఇంకొక షాప్లో లేడీస్ సంబంధించిన మేకప్ ఐటమ్స్ అన్ని చాలా ఉన్నాయి. చైన్లు, తర్వాత డే టు డే వేసుకునే జ్యువెలరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. పక్కన ఉన్న ఒక లైట్ షాప్కి వచ్చినాము. ఆ లైట్ షాప్లో ఆ లైట్లు చూస్తానే నాకు అసలు మతిపోయింది. అసలు ఎన్ని రకాల లైట్స్, ఏం కథ సమాచారం అసలు ఏం కథ అంటే, ఇక్కడ వచ్చేసి డిజైన్ లైట్లు అన్నీ ఎక్కువగా వచ్చేసి లోకల్కి చాలా ఇష్టము. వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి. ఆ విల్లాస్లో వాళ్ళు హాల్లలో ఇలాంటి డిజైన్ లైట్లు అన్నీ ఎక్కువగా పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు. ఈ హాల్లోనే కాకుండా విల్లాస్లో కాకుండా ఎక్కువ పార్టీ ఫంక్షన్ హాల్ ఉంటాయి కదా, అలాంటి హాల్లో కూడా ఎక్కువ ఇవి పెడతా ఉంటారు. బాగా డిజైన్లకి బాగా లుక్ రావడం కోసం, బాగా అట్రాక్టివ్గా ఉండడం కోసం. అదేవిధంగా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో కూడా ఎంట్రన్స్లలో కూడా ఇట్లాంటి లైట్లన్నీ ఎక్కువ పెడతా ఉంటారు. లైట్లు చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇవి. ఇక్కడ దీరమ్స్లో వేలుగా ఉంటాయి. మన ఇండియా డబ్బుల్లో కంపేర్ చేసి లక్షలు పెట్టాల్సింది మనం ఇవన్నీ కొనాలంటే. కానీ చాలా బాగుంటాయి చూడడానికి. అసలు చూస్తే అసలు నాకు షాప్లో నుంచి బయట రావాలనిపించలేదు, అలా అనిపించింది. చూడండి ఒకసారి లైట్లు, అసలు ఎన్ని రకాల లైట్లు, అసలు డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ లుక్, అసలు చాలా భలే ఉన్నాయి అసలు లైట్లు. అసలు చూస్తూ ఉండిపోయాను అలాగనే కాసేపు. అసలు ఈ లైట్ అసలు డైమండ్ షేప్లో ఎంత బాగుంది, అసలు కలకల్లాడుతుంది. మా పాపకి లైట్లు చూస్తానే నాకు ఫుల్ ఆనందం అయిపోయింది. అసలు లైట్ పట్టుకోవడానికి టేబుల్ ఎక్కి ఎగరతా ఉంది. అసలు ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్లు కూడా చాలా అన్ని రకాల జిమ్ ఎక్విప్మెంట్లు ఉన్నాయి. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదిగా నేను చెట్లు అనుకున్నాను, మా దగ్గర కూడా తేడా కొట్టింది. ఒరిజినల్గా చెట్లు కాదు ఇవి. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఫ్లవర్స్, తర్వాత గ్రాస్, ఇవన్నీ అంతా బాగా ఫుల్గా గ్రీన్గా ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి ఎక్కువగా మనం దుబాయ్లో వచ్చేసి ఇండ్లల్లో బాల్కనీలో కానీ, లేదంటే హాల్లో కానీ, వాల్స్కి బాగా ఫిట్ చేసుకుంటే ఆ షోకేస్ లాగా పెట్టుకుంటా ఉంటారు డెకరేషన్ అవంతా. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ ఇంటీరియర్ డెకరేషన్ అన్నీ ఎక్కువ వచ్చేసి మనకు షాపింగ్ మాల్ ఎంట్రన్స్లో కానీ, లేదంటే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో కానీ ఎక్కువ పెడతా ఉంటారు, బాగా లుక్ రావడం కోసం. దీని కలర్ చూడండి. ఈ కులాకి ఏం సపోర్ట్ ఏం లేదు, కానీ నీళ్ళు దొరుకుతున్నాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు. ఒకసారి దీని కలర్ చూసినానంటే ఏం రకతని చూస్తే, ఇక్కడ నీళ్ళు దిగే దాంట్లోనే వాళ్ళు సపోర్ట్ పెట్టి నీళ్ళంతా పంప్ చేస్తున్నారు. చాలా బాగుంది కదా టెక్నాలజీ, భలే ఉంది చూడండి. లంచ్ బాక్స్ ఒక బ్యాగ్ కావాలని వచ్చినాము ఈ షాప్లోకి. ఇక్కడ చాలా మస్తుగా ఉన్నాయి బ్యాగులు ఉన్నాయి, చాలా రకరకాల బ్యాగులు ఉన్నాయి. సరే అనేసి మాకు కావాల్సిన బ్యాగ్ ఒకటి తీసుకున్నాం, లంచ్ బ్యాగ్ ఒకటి తీసుకునేసి ఇంకా పక్కనే ఒక పిల్లలకు సంబంధించిన టాయ్ షాప్ అంతా ఉంది. ఆ టాయ్ షాప్లోకి ఎంటర్ అయితే మా పాప ఫుల్గా టాయ్స్ అన్నీ చూసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. సగం షాపింగ్ అయ్యేసరికి బాగా ఆకలేసింది. సరే అనేసి మెక్డొనాల్డ్స్లోకి వెళ్ళి పిజ్జా, బర్గర్ ఆర్డర్ చేసినాము. వచ్చింది బర్గర్, వచ్చింది. తింటున్నారు ఇద్దరు అమ్మ కూతురు. మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బాగా ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటుంది. వాళ్ళ అమ్మ కూడా తినిపిస్తుంది, అప్పులు తినడమే కాకుండా.
సరే డిన్నర్ అయిన తర్వాత అట్లా వచ్చాము పక్కకి. చూస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్ సెక్షన్ ఉంది. అక్కడ లోపలికి వెళ్తే అసలు షాపులు చూస్తే మన ఊర్లో ఏదో కూరగాయల మార్కెట్ పెట్టుకున్నారు షాపులు చూడండి. ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకటి మస్తుగానే షాపులు అసలు ఇలాగా కావాల్సిన అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ ఎక్కువగా వచ్చేసి చైనా నుంచి ఇంపోర్ట్ అయి ఉంటాయి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ. भाई वीडियो बना रहा देखना उसके तरफ है मेरा मुल्ला మళ్ళా దారిలో వస్తాను మా పాపకి ఇంకొక టాయ్ షాప్ దొరికింది. మళ్ళీ టాయ్ షాప్లో ఎంజాయ్ చేస్తాను మస్తుగా. ఈ డిజైన్ లైట్లన్నీ ఎక్కువగా దుబాయ్లో వచ్చేసి లోకల్స్ వాళ్ళ ఇండ్లల్లో ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇది వచ్చేసి వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్ లాగా అనమాట. చాలా బాగుంటాయి లైట్స్ అన్నీ. ఈ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా కాస్ట్ ఇవన్నీ. ఫస్ట్లో చూడగా నాకు ఏదో అగ్గిమంటలు మండుతున్నట్టు అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అగ్గిమంటలు ఏం కాదు ఇవి. ఈ టెక్నాలజీతో వాళ్ళు ఏం చేశారంటే లైటింగ్ అలా పెట్టినారు, పొగలంతా వస్తున్నాయి. నిజంగా పొగలేం కాదు, లైటింగ్స్ అలా పెట్టినారు. చూడండి టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అయింది దుబాయ్లో. ఆ లైటింగ్ చూస్తుంటే అసలు భలే ఉన్నది అసలు. చూడండి అది వారవా అనిపించింది అసలు. చాలా ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి చూడండి ఇవి. ఫిష్ ఉన్న ఫిష్లు ఉన్నా అమ్మ అన్ని ఫిష్లు ఉన్నా వద్దు వద్దు అప్పుడు ఫిష్ ఉందా వద్దు 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 ఫిష్ ఉన్నా పుడుకో 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 ఏం కావాలి నీకు అది కావాలా డ్రాగన్ మ్యాట్ నైట్ వ్యూ ఇలా ఉంటుంది. ఫుల్ లైటింగ్ అంతా చాలా బాగుంటుంది. షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసినాము. మా బాబు అంతా బాగా ఆడుకుంటుంది, బయట లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియో మొత్తం చూసిన దానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.